ఇప్పుడు యూక్రెయిన్లో ఏదైతే రష్యా మీద రీసెంట్గా భీకర దాడి చేసింది యూక్రెయిన్, మాస్కోలో కూడా రీసెంట్గా చేసిందని మనకు తెలిసిందే. సో ఈ డ్రోన్ లాంచింగ్ ఫెసిలిటీస్, సెక్యూరిటీ క్యాంప్స్, ఇవన్నిటి మీద యూక్రెయిన్ ఏమేం చేస్తుంది, ఎక్కడి నుంచి లాంచ్ చేస్తుంది, దీని కమాండ్ సెంటర్ ఏమున్నది, ఈ డ్రోన్ సైట్స్లకు ఎక్కడ ఏ మిలిటరీ బేస్ పనిచేస్తుంది అని చెప్పి కంప్లీట్గా ఈ డిఫెన్స్ సిస్టమ్ని రష్యా నిఘా వర్గాలు చూస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక సివిలియన్ ట్రక్ మీద వీళ్ళు ఒక రేడార్ ప్లేస్ చేసే ప్రయత్నం చేశారు యూక్రెయినియన్స్. ఒడెసా ప్రాంతంలో ఒక సివిలియన్ ట్రక్ మీద రేడార్ లేక పెట్టనిక ప్లాన్ చేసిండ్రు. ఈ నిఘా కెమెరాలు రష్యాకు దాని సోర్స్, దానిది కంప్లీట్గా లొకేషన్ ఎక్కడుందో ఆ కెమెరా నుంచి మొత్తం డేటా తీసుకొని ఒక మిజైల్ని తీసుకొని వచ్చి కల్బీర్ మిజైల్ని తీసుకొని వచ్చి ఫల్ మన పేల్చేసిర్రు యూక్రెయిన్లో. కాన్వాయ్ అంబుషెస్ కూడా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఏవైతే యాంటీ ట్యాంక్ మిజైల్స్ M777 హోలిజర్స్ ఏవైతే యూక్రెయిన్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తుందో వాటన్నిటి మీద కూడా భీకరమైన దాడి చేస్తుంది రష్యా ఈ స్పై కెమెరాల ద్వారా. స్పై కెమెరా అనే దానికంటే హ్యాకింగ్ కెమెరాల ద్వారా.